ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు దేహశుద్ధి చేయడం ఖాయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. మండలిలో వైసీపీ సభ్యులు దేవుడు ఫోటోపై చేసిన రగడపై మాట్లాడారు. వైసీపీ 11 సీట్ల నుంచి 0కు వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. దేవాలయం లాంటి శాసన మండలిలో చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు చేత పట్టుకుని లడ్డు కల్తీపై మాట్లాడటం తగదన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులందరూ రాజీనామా చేయాలని తాము కూటమి తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఒక సీనియర్ మాజీ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాట్లాడటం సరైనది కాదన్నారు. సుప్రీంకోర్టు కెమికల్స్ వల్ల కల్తీ జరిగిందని చెప్పినా కూడా దాన్ని డైవర్ట్ చేసే దానికి డైవర్షన్ పాలిటిక్ చేస్తున్నారన్నారు. ఎవరితో పెట్టుకుంటున్నారో ఒళ్ళు మీద భయం లేకుండా, కనీసం స్వామి అంటే భక్తి లేకుండా, అసలు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, ఒక మసీద్ లాంటిది, ఒక చర్చ్ లాంటిది. అన్ని కుల మతాల వాళ్ళు ఎవరైతే ప్రజలు నమ్ముతారో మా కోట్లు వేసిన తర్వాత దేవాలయానికి వెళ్లి ప్రజల తరపున పోరాడి వాళ్ళ బాధలు తీర్చేదానికి ఒక ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన దేవాలయం. మీకు తెలుసో తెలియదో అసెంబ్లీ లోపల ఎక్కడ కూడా స్వామివారి పటాలు అవి ఉండవు. అట్లాంటిది నిన్న కౌన్సిల్లో పిచ్చి పట్టినట్టు వెరి పట్టినట్టు స్వామివారితోనే పరాచకాలు. అంటే నేను ఎక్కువ స్వామి ఎక్కువ అన్నట్టు వాళ్ళు నిన్న స్వామివారి ప్లే కార్డు చేసుకొని చెప్పులు వేసుకొని రావడం ఏదని అడుగుతా ఉండను. నిస్సిగ్గుగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తారు. మేము చెప్పులు వేసుకోలేదు, మేము స్వామివారి భక్తిస్తాం. నువ్వు నమ్ముతావు నమ్మ. కౌన్సిల్లో పేపర్ అటు పడేసినాయండి, కింద కూడా పడిపోయింది కింద స్వామివారి పేపర్. మేము చెప్పులు వేసుకోలేదు, మేము లోపలి అట్ట మాట్లాడాడు కదా. తప్పకుండా ఈ మాధవ్ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మూకబడిగా రాజీనామా చేసేదానికి మేము డిమాండ్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేనిది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ రకంగా ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. మొన్న బోలేబాబాకి అదైన తర్వాత అదేదో జరిగింది, అంతా కూడా లడ్డులో కెమికల్స్ ఉన్నాయని అంత సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దానికి ఏం లేదో బుకాయిస్తారు. అంటే ఎదురు దాడి, ఏ మాట్లాడినా గట్టి ఎదురు దాడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ జరిగిన తప్పు ఒప్పుకోరు. ఈరోజు మేము వచ్చి బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా 2 కిలోమీటర్లు నడిచి స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంకనన్నా వైసీపీ ఎవరైతే కోవట్లు ఉన్నారో వాళ్ళకి బుద్ధియాలి స్వామి అని చెప్పి అటు శివుడిని ఇటు వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్న చూస్తే కాళహస్తిలో 2020 నుంచి 20 ఎవరైతే ఆ డోలేబాబు చేస్తున్నాడో అతనే ఇక్కడ కాణిపాకం అంతా కూడా సప్లై చేస్తున్నాడు. నేను మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఏమడుగుతున్నానంటే, ఒక్క లడ్డులోనే ఇంత పెద్ద స్కామ్ జరుగుంటే జుట్టులో ఎంత స్కామ్ జరుగుంటది, షాళ్ళల్లో ఏం స్కామ్ జరుగుంటది, ఆడబెట్టే భోజనాల స్కామ్ ఏం జరుగుంటది. ఇలాంటివి ఎన్నో స్కామ్స్ వీళ్ళు 100% చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అన్న లోకేష్ అన్న గారిని నేను వాళ్ళ కాల్